హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నిమ్మకాయ ఉల్లికారం టేస్ట్ చేశారా? శరీరానికి సి విటమిన్ పుష్కలంగా అందాలి అంటే ఈ రెసిపీని వారానికి 2 టైమ్స్ కంపల్సరీ చేసి పెట్టండి. పుల్లగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 3 ఎండుమిర్చిని వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లో 2 పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి సగానికి విరిచి ఆయిల్లో వేసి పచ్చిమిర్చి మీద వైట్ డాట్స్ వచ్చే వరకు వేయించాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి సగానికి విరిచి మిక్సీలో వేసి దీనిలో 3/4 టేబుల్ స్పూన్ కల్లు ఉప్పును వేసి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి మిక్సీ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనిలో చల్లార్చి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి బరకగా మిక్సీ పట్టాలి. 2 సార్లు తిప్పితే సరిపోతుందండి. ఆనియన్స్ మరీ పేస్ట్ అయిపోతే బాగుండదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా ఉండాలండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి అదే బాణలిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి వేసుకోవాలి. పావు టేబుల్ స్పూను ఆవాలు, పావు టేబుల్ స్పూను జీలకర్రను వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ను బంద్ చేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో 2 మీడియం సైజు నిమ్మకాయలను సగానికి కట్ చేసుకుని చల్లారిన ఉల్లిపాయ మిశ్రమంలో నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పుల్లగా కారంగా తినే కొద్దీ తినాలనిపించే నిమ్మకాయ ఉల్లికారం రెడీ. దీనిలో ఉల్లిపాయ వేస్తాం కాబట్టి 2 రోజుల కన్నా నిలవ ఉండదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.